హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు రాఘవేంద్ర కోచింగ్ సెంటర్, అమీర్పేట్, హైదరాబాద్. ఈ రోజు తెలంగాణలో రాబోయే పోలీస్ నోటిఫికేషన్ పెద్ద నోటిఫికేషన్ అనేది పోలీస్ నోటిఫికేషన్ అనేది వచ్చేది. తెలంగాణలో 12,000 వేకెన్సీస్ అనేది రాబోతున్నాయి. దాంట్లో 10,000 మినిమం కానిస్టేబుల్ వేకెన్సీస్, ఎస్ఐ వేకెన్సీస్ వచ్చేసి 500 అనేది మినిమం ఉంటాయి. సో నోటిఫికేషన్ వస్తే మాత్రం తక్కువ ఎక్కువ అనేది నోటిఫికేషన్ అనేది అప్పుడు ఆ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోలో ఏంటంటే మీకు కొత్తగా అవి ఏమీ తెలియదు అసలు నోటిఫికేషన్ గురించి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో చూస్తే మాత్రం ఒక అవగాహన వస్తుంది. దీన్ని బట్టి మీరు ఈజీగా జాబ్ కొట్టుకుని అంటే ఎలా స్టార్ట్ చదవాలా, ఎలా చదివితే మనం ఆ కాంపిటీషన్ లో ఉంటాము అనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ డీటెయిల్స్, హైట్ ఎంత ఉండాలి, ఫీజు ఎంత ఉంటుంది, రన్నింగ్ మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి, ఎంత రన్ చేస్తే ఎన్ని మినిట్స్ ఎంత రన్ చేస్తే మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది ఈ వీడియోలో ఉంటుంది. అలాగే సిలబస్ అనేది ఏ విధంగా అనేది ఉంటుందో ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. మన రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ లో ఎవ్రీ మండే న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మీరు టైం వేస్ట్ చేసుకోకుండా నోటిఫికేషన్ వచ్చే వరకు ఆగుదాం, మనకి టైం ఉంది కదా అనుకుంటే మాత్రం ఆ టైంలో ఆ 3-4 months లో జస్ట్ హడావుడిగా క్లాసెస్ మాత్రమే జరుగుతాయి. మీకు చదవడానికి టైం ఉండదు. ఎవరైతే కంపల్సరీగా యూనిఫామ్ జాబ్ కొడదాం అనుకున్న వాళ్ళు ఒకవేళ కోచింగ్ తీసుకుందాం అనుకుంటే మన ఇన్స్టిట్యూట్ కి కాల్ చేసి అడ్మిషన్ అనేది తీసుకోండి. చాలా తక్కువ ఫీజులోనే మీకు కోచింగ్ అనేది ఇవ్వబడుతుంది. పోలీస్ మీరు నోటిఫికేషన్ సంబంధించిన కోచింగ్ తీసుకుంటే మాత్రం జీపీఓ రాసుకోవచ్చు, గ్రూప్స్ రాసుకోవచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రాసుకోవచ్చు, ఆర్ఆర్బీ రాసుకోవచ్చు, ఎస్ఎస్సి రాసుకోవచ్చు. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కైనా ఇదే సిలబస్ మాక్సిమం ఉంటుంది. కాబట్టి మీరు ఒక నోటిఫికేషన్ కి మీరు జాయిన్ అయితే మాత్రం అన్ని ఎగ్జామ్స్ కి మీరు రాసుకోవచ్చు. సపరేట్ గా ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. సో ఎవ్రీ మండే న్యూ బ్యాచ్ మన రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ లో స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు నెంబర్కి ఫోన్ చేసి అడ్మిషన్ తీసుకోండి. వీళ్ళు వచ్చేసి మనకి లాస్ట్ టైం మనకి పోలీస్ జాబ్ కొట్టిన వాళ్ళు అనమాట. మన రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ లో ఏం చేస్తామంటే ఎవరైతే మనకి కాల్ చేసి నాకు జాబ్ వచ్చింది సార్ మేడం అని చెప్తేనే వాళ్ళ ఫోటో పంపించమని చెప్తాము. వాళ్ళ ఫొటోసే వేయటం జరిగింది ఇందులో. అంతేగాని ప్రిలిమినరీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కొంతమంది మెయిన్ ఎగ్జామ్ కి ఫ్రీగా కోచింగ్ ఇస్తాం, ఫ్రీగా ఎగ్జామ్ పెడతామని చెప్పేసి వాళ్ళ ఆయిల్ టికెట్లు వాళ్ళ పేర్లు తీసుకొని వాళ్ళకి ఒక జాబ్లు వస్తే మాత్రం అలా వేసుకుని ఇన్స్టిట్యూట్ రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ కాదు. ఓకే, ఎవరైతే వాళ్ళు ఫోన్ చేసి మనకి ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో వాళ్ళ ఫోటోలే దీంట్లో వేయటం జరిగింది. కొంతమంది దీంట్లో లేని వాళ్ళు కూడా జాబ్స్ వచ్చాయి, వాళ్ళ ఫొటోస్ మేము వేయలేదు, ఎందుకంటే వాళ్ళు మనకి చెప్పలేదు. సో వాళ్ళ ఫొటోస్ మేము అడగలేదు. సో ఇది బట్టి అర్థం చేసుకోండి, రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ లో జెన్యున్ గా వచ్చిన జాబ్స్ అనేవి. ఓకే, అలాగే మీకు చాలా మందికి వస్తాయి, కొంతమంది చెప్పరు, కొంతమంది చెప్తారు. సో చెప్పిన వాళ్ళ ఫోటోలే మేము అడుగుతాము. అంతేగాని ఫ్రీగా కోచింగ్ ఇస్తాం, మెయిన్ ఎగ్జామ్ కి రాండి అని చెప్పేసి వాళ్ళ ఫోటోలు తీసుకొని వాళ్ళకి నెక్స్ట్ జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళ ఫోటోలు వేసుకునే ఇన్స్టిట్యూట్ రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ కాదు. సో ఈ వీడియో మొత్తం చూడండి, పోలీస్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ మొత్తం మీకు తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. దీన్ని మనకి నోటిఫికేషన్ కానిస్టేబుల్ నోటిఫికేషన్, ఇది ప్రీవియస్ నోటిఫికేషన్. దీంట్లో వచ్చేసి మనకి సివిల్ ఉంటుంది, ఓకే, అలాగే ఏఆర్ ఉంటుంది, అలాగే మీకు టిఎస్ఎస్పి ఉంటుంది, ఓకే, అలాగే ఎస్ఏఆర్ స్పెషల్ ఉంటుంది. సో నోటిఫికేషన్స్ అనేది ఇలా వస్తాయి. లాస్ట్ టైం అయితే 15,000 ఇచ్చారు, ఈసారి అయితే 12,000 చేంజ్ అంటున్నారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఈసారి కట్ ఆఫ్ మార్క్స్ పెరగవచ్చు తగ్గవచ్చు, డిపెండింగ్ అపాన్ కాంపిటీషన్ బట్టి ఉంటుంది. సో టోటల్ గా ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది లాస్ట్ ఇయర్ ఎంత కట్ ఆఫ్ మార్క్స్ ఉంటుంది, అలాగే ఈసారి కూడా మనం ఎట్లా తెచ్చుకోవాలి. అంటే మీరు కంపారిజన్ చేసుకుంటే ఏమవుతుందంటే మీకు ఇంత చదివితే మనకి జాబ్ వస్తుంది అని అర్థమవుతుంది. సో హైట్ ఎలా ఉంటుంది, క్వాలిఫికేషన్ ఏంటి, సిలబస్ ఏంటి, మొత్తం ఈ వీడియో చూద్దాం. మొత్తం ఈ వీడియో చూడండి. ఇక్కడ ఫీ వచ్చేసి మీకు 800 వచ్చేసి ఓసీ ఓబీసీ వాళ్ళకి 800 ఉంటుంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 400 రూపీస్ ఉంటుంది. ఓకే, మీకు ఇక్కడ వచ్చేసి మీకు 800 ఓన్లీ ఓసీ ఓబీసీ వాళ్ళకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 400 రూపీస్ ఉంటుంది. ఏది ఫీజు వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ ఈచ్ పోస్ట్, అంటే ఎస్ఐకి సపరేట్ గా కానిస్టేబుల్ కి సపరేట్ గా అప్లై చేసుకోవాలి. అలాగే చూడండి ఇక్కడ వచ్చేసి మీకు ఎలిజిబిలిటీ, ఇక్కడే మీకు క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, ఈ క్వాలిఫికేషన్ అనేది మీకు ఎలిజిబుల్ ఎలా ఉండాలి, హైట్ ఎలా, ఏజ్ ఎలా ఉండాలి అనేది దీంట్లో ఉంటుంది. కానిస్టేబుల్ కి అయితే మీకు 18 years నుంచి, ఓకే, 18 years నుంచి 22 years వరకు ఏజ్ అనేది ఉండాలి. ఓకే, ప్లస్ మీకు వచ్చేసి ఏజ్ రియలైజేషన్ అనేది ఉంటుంది. అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వరకు 3 years, ఓబీసీ వరకు, ఎస్సీ ఎస్టీ వరకు 5 years ఏజ్ అనేది ఉంటుంది. అలాగే ఒకవేళ ఏజ్ పెంచితే పెంచవచ్చు. యాక్చువల్గా అయితే 18 నుంచి 22 years ఏజ్. అంటే నోటిఫికేషన్స్ లేట్ అవుతున్నాయి కాబట్టి
ఏజ్ పెంచితే పెంచవచ్చు, పెంచిన తర్వాత రిజర్వేషన్ బట్టి మళ్ళీ క్యాస్ట్ వైజ్ గా మళ్ళీ మీకు ఏజ్ అనేది ఉంటుంది. చూడండి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి దీంట్లో ఇంటర్మీడియట్ అడుగుతాడు. ఇంటర్మీడియట్ అయిపోయి ఉండాలి. అలాగే ఓపెన్ లో చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. అది ఓపెన్ లో చేసిన వాళ్ళు కూడా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి, అలాగే రికగ్నైజ్డ్ నుంచి మీకు ఏదైతే రికగ్నైజ్డ్ ఎక్కడైతే మీరు చదివారో అది మీకు గవర్నమెంట్ రికగ్నైజ్డ్ అనేది ఉండాలి. ఓపెన్ లో చేసినా ఎలా చేసినా కానీ అలా అయితేనే మీకు అప్లై చేసుకోవడానికి మీకు ఛాన్సెస్ ఉన్నది. ఇంటర్మీడియట్ అనేది మినిమం క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. ఆ నోటిఫికేషన్ వచ్చిన డేట్ వరకు, ఆ నోటిఫికేషన్ కి వచ్చే వరకు కంప్లీట్ అయి ఉండాలి. చూసారు ఇక్కడ ఫస్ట్ లాస్ట్ టైం వచ్చేసి 1 జూలై 2022 అని ఇచ్చాడు. ఆ టైం వరకు అయిపోయిన వాళ్ళకి అప్లై చేసుకోవచ్చు. ఈసారి కూడా అప్లికేషన్ పడేటప్పుడు ఆ టైం వరకు అని ఇస్తాడు. ఆ టైం నుంచి కంప్లీట్ అయిన వాళ్ళే అప్లై చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, ఈవెంట్స్ ఉంటాయి, తర్వాత మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ జస్ట్ క్వాలిఫై ఎగ్జామ్ మాత్రమే. మీకు వచ్చేసిన తర్వాత ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, రన్నింగ్ ఉంటుంది, ఓకే, లాంగ్ జంప్ ఉంటుంది, షార్ట్ పుట్ ఉంటుంది. రన్నింగ్ వచ్చేసి మెయిన్స్ అదే మేల్స్ కి అయితే 1600 మీటర్స్ ఉరకాలి. అలాగే ఫీమేల్స్ అయితే 800 మీటర్స్ రన్నింగ్ అనేది చేయాలి. అలాగే మీకు రన్నింగ్ అనేది సెకండ్స్ అంటే మినిట్స్ బట్టి మీకు మార్క్స్ వస్తాయి అన్నమాట. అలాగే మీకు ఈ మార్క్స్ అనేది మీకు ఏఆర్ కి అయితే ఉపయోగపడతాయి, కానీ సివిల్స్ వాళ్ళకైతే సివిల్ పోస్ట్ కొట్టాలనుకుంటే ఈ ఫిజికల్ క్వాలిఫై మాత్రమే. ఇదైతే మార్కులు బట్టి చూడరు, ఏఆర్ లోనే మీకు మార్కులు చూస్తారు. ఏ మార్కులు మీకు ఫిజికల్ మార్కులు. సో ఫిజికల్ మార్కులు ప్లస్ మీకు వచ్చిన మార్క్స్ బట్టి మీకు ఏఆర్ ఇస్తారు. సివిల్ కొట్టే వాళ్ళకైతే ఇది క్వాలిఫై అవ్వాలి కంపల్సరీగా. అట్లాగే మెయిన్ లో ఎక్కువ ఎవరు మార్కులు వస్తాయో వాళ్ళకైతేనే సివిల్ వస్తుంది. మార్క్స్ బట్టే మెయిన్ చూస్తారు సివిల్ కి, ఏఆర్ అయితేనే గ్రౌండ్ చూస్తారు. అదైతే గుర్తుపెట్టుకోండి. చూడండి ఇక్కడ ఎగ్జామినేషన్ వచ్చేసి 200 మార్క్స్ ఉంటుంది. 200 మార్క్స్ కి ఎగ్జామ్ ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ అండ్ మెయిన్ ఎగ్జామ్ కూడా 200 మార్క్స్ ఉంటుంది. సిలబస్ కూడా సేమ్ ఉంటుంది రెండింటికి. చూడండి ఇక్కడ 1600 మీటర్స్ మేల్, 800 మీటర్స్ ఉమెన్స్. అలాగే మీకు వచ్చేసి 1600 మీటర్స్ వచ్చేసి 5 మినిట్స్ 20 సెకండ్స్ 5 మినిట్స్ 20 సెకండ్స్ ఫీమేల్ అనేది రన్ చేయాలి. అలాగే మేల్ వచ్చేసి 7 మినిట్స్ 15 సెకండ్స్ వరకు రన్ చేస్తేనే మీరు క్వాలిఫై అవుతారు. 1600 మీటర్స్ మేల్, 800 మీటర్స్ ఫీమేల్. కంపల్సరీగా ఇది క్వాలిఫై అయితేనే మీకు లాంగ్ జంప్ అండ్ షార్ట్ పుట్ అనేది ఉంటుంది. జస్ట్ లాంగ్ జంప్ షార్ట్ పుట్ అనేది క్వాలిఫై, ఓన్లీ ఈ రన్నింగ్ అనేది చూస్తారు. చూడండి ఇక్కడ ఫిజికల్ మెజర్మెంట్ మనకి హైట్ అనేది ఏ విధంగా ఉండాలనేది ఇక్కడ చెప్తున్నాను. సో మేల్ అయితేనేమో 167.6 సెంటీమీటర్స్ అనేది హైట్ ఉండాలి. ఫీమేల్ అయితేనేమో 152.5 సెంటీమీటర్స్ అనేది హైట్ కంపల్సరీగా ఉండాలి. అలాగే మీకు ఏజెన్సీ ఏరియా అయితే మాత్రం 160 ఉండాలి ఎవరు మేల్స్. ఫీమేల్ అయితేనేమో ఉమెన్స్ అయితేనేమో 150 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. ఇది ఎవరికి ఏజెన్సీ ఏరియాలో మాత్రమే. కంపల్సరీగా అందరికి ఉండాల్సింది 167.6 సెంటీమీటర్స్ మేల్, 152.5 సెంటీమీటర్స్ ఫీమేల్ వరకు అయితే ఉండాలి కంపల్సరీ. అలాగే చూడండి ఇందాక రన్నింగ్ గురించి చెప్పాను కదా, ఇక్కడ లాంగ్ జంప్ వచ్చేసి జనరల్ అయితే 4 మీటర్స్ జంప్ చేయాలి. అదే ఉమెన్స్ అయితే 2.50 మీటర్స్ జంప్ చేయాలి. అలాగే షార్ట్ పుట్ వచ్చేసి మేల్ అయితే 7.26 కేజెస్ అనేది విసిరాలి. అది వచ్చేసి 6 మీటర్స్. అలాగే ఫీమేల్ వచ్చేసి 4 మీటర్స్ విసిరాలి. కాకపోతే వీళ్ళకి వచ్చేసి 4 కేజెస్ మాత్రమే ఉంటుంది. ఉమెన్స్ కి వచ్చేసి 4 కేజెస్ అయితే విసిరాలి. అదే షార్ట్ పుట్ మేల్స్ అయితే 7.26 కేజెస్ అనేది విసిరాలి. చూడండి ఇక్కడ రన్నింగ్ ఎన్ని మినిట్స్ లో ఎంత రన్ చేస్తే ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది దీంట్లో ఇవ్వడం జరిగింది. చూడండి 1600 మీటర్స్ రన్ చేసేటప్పుడు 4 మినిట్స్ 50 సెకండ్ లో ఉరికారనుకోండి మీకు 100 మార్క్స్ వస్తాయి. అలాగే 4 మినిట్స్ 60 సెకండ్స్ అంటే 16 సెకండ్స్ ఉరికారనుకోండి 95 మార్క్స్ వస్తాయి. అంటే 4 మినిట్స్ 60 సెకండ్స్ 4 మినిట్స్ 35 సెకండ్స్ మధ్యలో ఉరికారనుకోండి 95 మార్క్స్ వస్తాయి. 4 మినిట్స్ 36 సెకండ్స్ 4 మినిట్స్ 55 సెకండ్స్ మధ్యలో ఉరికారనుకోండి 90 ఇలా వస్తాయి అనమాట. లాస్ట్ కి వచ్చేసి మీకు చూడండి ఇక్కడ 8 మినిట్స్ 31 సెకండ్ 9 మినిట్స్ 30 సెకండ్ మధ్య ఉంటే 30 మార్క్స్ వరకు వస్తాయి. సో ఇది ఏఆర్ కే ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఇన్ని టైంలో రన్నింగ్ చేస్తే ఇలా మార్క్స్ వస్తాయి అనమాట. 100, 95, 90 అలా
మనకి మినిట్స్ బట్టి మనకి మార్క్స్ అనేది మారుతాయి. అలాగే ఫీమేల్ వచ్చేసి 800 మీటర్స్ 3 minutes 5 seconds లెస్ ఉరికితే మాత్రం 100 మార్క్స్ వస్తాయి. 3 minutes 6 seconds నుండి 3 minutes 20 seconds మధ్యలో ఉరికితే 95 మార్క్స్ వస్తాయి. 3 minutes 21 seconds 3 minutes 35 seconds మధ్యలో ఉరికితే 90 మార్క్స్ వస్తాయి. 3 minutes 36 seconds 3 minutes 50 seconds మధ్యలో ఉరికితే మాత్రం 85 వస్తాయి. 3 minutes 51 seconds 4 minutes 5 seconds మధ్య ఉరికితే 80 మార్క్స్ వస్తాయి. 4 minutes 60 seconds 4 minutes 20 seconds మధ్య అయితే 75 మార్క్స్ వస్తాయి. ఈ విధంగా మార్క్స్ అనేది మీరు రన్నింగ్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. ఇది ఏఆర్ మాత్రమే, క్వాలిఫై మాత్రం అన్నిటికీ అవ్వాల్సిందే. మీరు సివిల్ కొట్టాలనుకున్నా ఏఆర్ కొట్టాలనుకున్నా కంపల్సరీగా మీకు రన్నింగ్ అనేది కంపల్సరీగా రావాల్సిందే. చూడండి ఇక్కడ ఎగ్జామ్ వచ్చేసి కానిస్టేబుల్ కి ఇందాక చెప్పాను కదా, రన్నింగ్ అనేది ఎస్ఐ కానిస్టేబుల్ కి ఒకటే టెస్ట్ ఉంటుంది. సపరేట్ గా ఎస్ఐకి సపరేట్ గా కానిస్టేబుల్ కి ఉండదు. ఆ రన్నింగ్ ఫిజికల్ టెస్ట్ అనేది కామన్ గా ఒకటే ఉంటుంది. అది క్వాలిఫై అయితే ఎస్ఐ అని రాసుకోవచ్చు, కానిస్టేబుల్ అని రాసుకోవచ్చు, రెండింటికి అప్లై చేసిన వాళ్ళైతే. ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఈ విధంగా ఉంటుంది. కానిస్టేబుల్ కి ఇంగ్లీష్ ఇస్తారు. ఇంగ్లీష్ వచ్చేసి 21 మార్క్స్ వరకు వస్తాయి. అథమెటిక్ వచ్చేసి మినిమం 30 మార్క్స్ కంపల్సరీగా వస్తాయి, 20 నుంచి 30 మార్క్స్. జనరల్ సైన్స్ వస్తుంది, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, రీజనింగ్ వచ్చేసి మీకు ఇది కూడా అంతే, 25 నుంచి 30 మార్క్స్ కంపల్సరీగా వస్తాయి. అలాగే తెలంగాణ స్టేట్ గురించి ఇవన్నీ కూడా వస్తాయి. మొత్తం కలిపి 200 మార్క్స్ కి పేపర్ ఉంటుంది. ప్లస్ మెయిన్ ఎగ్జామ్ కూడా 200 మార్క్స్ ఉంటుంది. ఇది క్వాలిఫై మాత్రమే. మెయిన్ ఎగ్జామ్ లో వచ్చే మార్క్స్ బట్టే మీకు కటా మార్క్స్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ కటా మార్క్స్ ఏ విధంగా ఉన్నది అనేది మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. మొత్తం చూడండి. అలాగే చూడండి ఇక్కడ ఆదిలాబాద్ డిస్టిక్ వచ్చేసి మీకు ఏ విధంగా ఇచ్చాడు. అలాగే మీకు ఎగ్జామ్ లో కూడా ఓసీ వాళ్ళు 40% వస్తేనే మార్క్స్, 200కి 40% వస్తే వాళ్ళు క్వాలిఫై అవుతారు. ఎస్సీ వాళ్ళు వచ్చేసి, ఓబీసీ వాళ్ళు వచ్చేసి 35, ఎస్సీ ఎస్టీ వచ్చి 30% అలా ఉంటుంది. అంటే మీకు అలా క్వాలిఫై అలా మార్క్స్ వస్తేనే 35%, 30% అలా వస్తేనే మీరు క్వాలిఫై అయినట్టు. ఇది ప్రిలిమినరీ ఎగ్జామ్. మెయిన్ ఎగ్జామ్ అయితే ఓవరాల్ గా కట్ మార్క్స్ ఉంటుంది. ఇది చూడండి ఆదిలాబాద్ వచ్చేసి లాస్ట్ టైం చూడండి మీకు ఓసీకి వచ్చేసి ఓపెన్ 5% ఓపెన్ ఉంటుంది కదా, ఓపెన్ వచ్చేసి 123 వచ్చింది. 123 మార్క్స్ వస్తే ఓపెన్ లో మినిమం 120 ప్లస్ వస్తే మీరు కళ్ళు మూసుకొని జాబ్ కొట్టినట్టే ఎవరైనా కానీ. ఓసీ వరకు వచ్చేసి అంటే ఇది ఓపెన్ కేటగిరీలో 123, ఓసీ వచ్చేసి ఓపెన్ కేటగిరీ 119, ఈడబ్ల్యూఎస్ అయితే 94. అలాగే మీకు బీసీఏ 111 అడిగారు, బీసీబీ 115, బీసీసీ 82. బీసీసీలో కాంపిటీషన్ తక్కువ ఉంది మన ఆదిలాబాద్ డిస్టిక్ కి. బీసీడీకి కూడా ఎక్కువ ఉంది 119, బీసీఈకి 114, ఎస్సీకి 103, ఎస్టీకి 113. ఓకే, ఇలా కటా మార్క్స్ అనేది ఉంది ఆదిలాబాద్ డిస్టిక్. ఆదిలాబాద్ డిస్టిక్ వాళ్ళు చూడండి ఇలా కటా మార్క్స్ ఉన్నది లాస్ట్ ఇయర్. ఈసారి పెరగవచ్చు తగ్గొచ్చు, కానీ పెరిగినా కానీ 2-3 మార్కులు, 5 మార్కులు అలా విధంగా ఉంటుంది. కాబట్టి మీరు ఈ విధంగానే చదవాలి. ఇలా టార్గెట్ పెట్టుకొని చదివితేనే మాత్రమే జాబ్ వస్తుంది. ఇంకెందుకంటే ఈసారి పోస్టులు కూడా కొంచెం తక్కువ ఉన్నాయి. అప్పుడు 15,000 ఉన్నాయి, ఈసారి 12,000 ఉన్నాయి. సో పోస్ట్ తక్కువ ఉన్నాయి కాబట్టి మాకు కొంచెం మార్క్స్ పెరిగేది కూడా ఉంటుంది. ఇది చూడండి ఆసిఫాబాద్ కొమురం భీం ఓపెన్ 5% ఓపెన్ లో అయితే 123. దీనికి కూడా ఓసీకి వచ్చేసి 115, ఈడబ్ల్యూఎస్ 84 ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు. అలాగే బీసీఏకి 105, బీసీబీకి 109, బీసీడీకి 114, బీసీఈకి 91. బీసీఈకి ఇక్కడ కట్ మార్క్స్ తక్కువ ఉంది. ఎస్సీకి 102, ఇక్కడ ఇది తక్కువే ఉంది. ఎస్టీకి వచ్చేసి కొంచెం ఎక్కువ ఉంది 111. ఈ విధంగా ఉంటుంది. ఆసిఫాబాద్ కొమరం భీం వాళ్ళు వచ్చేసి ఈ విధంగా చదవాలి. ఇలా చదివితేనే దీనికంటే ఎక్కువ మార్క్స్ వస్తేనే ఈసారి జాబ్ వస్తుంది. ఇది చూడండి భూపాలపల్లి జయశంకర్ వాళ్ళు చూడండి ఓసీ వచ్చేసి 127, బీసీఏ వచ్చేసి 118, ఎస్సీ వచ్చేసి 119, ఎస్టీ వచ్చేసి 114. చాలా ఎక్కువే ఉన్నది. నాకు తెలిసి ఇక్కడ ఈ పోస్టుల వరకే ఎలిజిబుల్ ఉన్నది, మిగతా వాళ్ళకి లేదనుకుంటా. అందుకే దీని వరకే మన కట్ మార్క్స్ పెట్టాడు. ఇది చూడండి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్. సైబరాబాద్ వచ్చేసి మనకి ఓపెన్ కేటగిరీలో 127 పెట్టాడు, చాలా ఎక్కువ పెట్టాడు. అలాగే ఓసీకి 123, ఈడబ్ల్యూఎస్ కి 113 పెట్టాడు. అలాగే బీసీఏకి 114, బీసీబీకి 122, బీసీసీకి 73. బీసీసీ వాళ్ళకి ఇక్కడ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో కొంచెం తక్కువ ఉంది. బీసీడీకి 119, బీసీఈకి 116, ఎస్సీకి 107, ఎస్టీకి 116. ఈ విధంగా ఉంది. అదే ఉమెన్స్ కి అయితే 110 ఎవరికి ఈడబ్ల్యూఎస్ వరకు.
107 బీసీఏ, బీసీబీకి 110, అలాగే బీసీడీకి 110, బీసీ లేదు బీసీసీ ఎస్సీకి వచ్చేసి 107, ఎస్టీకి వచ్చి 108. అంటే ఇక్కడ చూడండి మేల్ కంటే ఫీమేల్ కి కొంచెం కట్ ఆఫ్ మార్క్స్ అనేది తక్కువగానే ఉంటాయి. చూడండి ఇది సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ చూస్తే ఇక్కడ చాలా ఎక్కువనే ఉన్నది. కేవలం ఒక బీసీసీకి మాత్రమే తక్కువ ఉంది, మిగతా వాళ్ళు మాత్రం చాలా కష్టపడాల్సిందే ఈ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నవాళ్ళు. ఇది గద్వాల్ జోగులాంబ. ఈ డిస్ట్రిక్ట్ చూసుకుంటే ఓపెన్ లో 127 ఉంది, అలాగే ఓసీకి వచ్చి 122, అదే ఉమెన్స్ వచ్చేసి 109 ఉంది, అలాగే ఈడబ్ల్యూఎస్ 108 ఉంది, అలాగే 94 వచ్చేసి ఉమెన్స్ ఉంది. ఇక్కడ బీసీఏకి 120 ఉంది, 107 ఉంది, బీసీబీకి 120, 103, బీసీసీకి కూడా ఇక్కడ తక్కువే ఉంది. ఇక్కడ చూసుకోండి బీసీడీకి వచ్చేసి 120, 105, బీసీఈకి 116, 99, ఎస్సీకి వచ్చేసి 111 ఉంది, 101 ఉంది, ఎస్టీకి వచ్చేసి 99, 86 ఉమెన్స్ ఉంది. సో మీరు గద్వాల్ జిల్లా వాళ్ళు అయితే ఈ విధంగా చదవాల్సి వస్తుంది. సో దీన్ని బట్టి మీరు కంపేర్ చేసుకుని ఈసారి జాబ్ కొట్టాలంటే ఎన్ని మార్క్స్ అనేది రావాలో మీరే చూసుకోండి. అలాగే హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్, హైదరాబాద్ వాళ్ళు వచ్చి చూసుకోండి. ఇక్కడ ఓపెన్ లో వచ్చేసి 126 ఉంది, ఓసీఏ అయితే 97. ఇక్కడ చాలా తక్కువే ఉంది. చెప్పాలంటే హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో కట్ ఆఫ్ మార్క్స్ చాలా తక్కువే ఉంది అందరికంటే. ఈడబ్ల్యూఎస్ అయితే 80, అలాగే బీసీఏ అయితే 90, బీసీబీ 91, బీసీసీ 79, బీసీడీ 92, అలాగే ఉమెన్స్ కి వచ్చి 91, బీసీఈకి వచ్చేసి 89, 83 ఉమెన్స్ కి, ఎస్సీకి వచ్చేసి 89, 89, ఎస్టీకి వచ్చేసి 93, 89. నాకు తెలిసి ఒక హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ మాత్రమే చాలా తక్కువ కట్ ఆఫ్ మార్క్స్ ఉంది, మిగతా డిస్ట్రిక్ట్లు చూసుకుంటే మాత్రం. చూడండి ఇక్కడ జగిత్యాల డిస్ట్రిక్ట్ వచ్చేసరికి చూడేలా ఉందో, ఓపెన్ లో వచ్చేసి 131, జగిత్యాల డిస్ట్రిక్ట్ వాళ్ళకి చాలా కట్ ఆఫ్ మార్క్స్ చాలా ఎక్కువ ఉంది, మీరు చూసుకోండి. ఓసీకి 127, 116, ఓకే. ఈడబ్ల్యూఎస్ 110, 104 ఉంది, అలాగే బీసీఏకి వచ్చి 117, 106, బీసీబీకి 124, 113 ఉంది, బీసీసీకి 72, ఓన్లీ బీసీసీకి మాత్రమే తక్కువ ఉంది ఈ జగిత్యాల డిస్ట్రిక్ట్ లో. బీసీడీకి 124, 110, బీసీఈకి 104, 114, ఎస్సీకి వచ్చేసి చూడండి ఇక్కడ బీసీఈకి వచ్చేసి ఇక్కడ జనరల్ అంటే ఓసీలో వచ్చేసి ఉమెన్స్ కి ఎక్కువ ఉంది, అలాగే జెంట్స్ లో తక్కువ ఉంది. ఎస్సీకి వచ్చేసి 111 ఉంది, 111 ఉంది, ఎస్టీకి వచ్చేసి 114, 114 కామన్ గా ఉంది ఇద్దరికి. సో జగిత్యాల డిస్ట్రిక్ట్ అయితే కట్ ఆఫ్ మార్క్స్ చాలా ఎక్కువ ఉంది. అలాగే కామారెడ్డి డిస్ట్రిక్ట్ వస్తే 123 ఓపెన్ అంటే 5% ఓపెన్ లో, ఓసీకి వచ్చేసి 115, 106, అలాగే ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 109, 92, బీసీఏకి వచ్చేసి 104, 193, బీసీబీకి 111, 102, బీసీడీకి 114, 105, బీసీఈకి 107, 95, ఎస్సీకి వచ్చేసి 101, 95, ఎస్టీకి వచ్చేసి 111, 99. సో కామారెడ్డి డిస్ట్రిక్ట్ కూడా కష్టపడాల్సిందే. మినిమం 100+ అండ్ 110+ వస్తేనే జాబ్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది మీకు. చూడండి కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ వచ్చేసరికి 5% ఓపెన్ అయితే 126 పెట్టాడు, ఓసీకి అయితే 119, 108 ఉమెన్స్ కి, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 105, 83 ఉమెన్స్ కి పెట్టాడు, బీసీఈ వచ్చేసి 111, 99 ఉమెన్స్ కి పెట్టాడు, బీసీబీ వచ్చేసి 115, 102 ఉమెన్స్ కి పెట్టాడు, బీసీసీ 75, 76, బీసీసీ వాళ్ళకి ఎక్కడైనా తక్కువ ఉంది కట్ ఆఫ్ మార్క్స్. బీసీడీ వచ్చేసి 116, 104 పెట్టాడు, బీసీఈకి వచ్చేసి 99, 72, బీసీఈ కూడా కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో తక్కువ ఉంది. ఎస్సీకి వచ్చేసి 104, 102, ఎస్టీకి వచ్చేసి 100, 91 పెట్టాడు. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి మినిమం 100 నుంచి 110 మార్కుల మధ్యలో వస్తే జాబ్ వచ్చే ఛాన్సెస్ అనేది కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నది. అలాగే ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో చూసుకుంటే ఓపెన్ లో అయితే 5% 126 పెట్టాడు, ఓసీకి 123, 115 పెట్టాడు, ఈడబ్ల్యూఎస్కి వచ్చి 116, 93 ఉమెన్స్ కి పెట్టాడు, బీసీఏకి 115, 113, బీసీబీకి 119, 108, బీసీసీకి వచ్చేసి 89, బీసీడీకి వచ్చి 122, 113, బీసీఈకి వచ్చేసి 116, 102, ఎస్టీకి 114, 108, ఎస్టీకి వచ్చేసి 119, 114. ఖమ్మంలో కూడా కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఖమ్మం వాళ్ళు కూడా చాలా బాగా చదవాల్సిందే, కష్టపడాల్సిందే. అలాగే కరీంనగర్ వాళ్ళు కూడా కష్టపడాల్సిందే. జస్ట్ ఒక బీసీసీకి తప్ప మిగతా వాళ్ళంతా చాలా కష్టపడాల్సిందే. చూడండి కొత్తగూడెం భద్రాద్రి చూసుకుంటే చూడ ఏ విధంగా ఉందో. ఓపెన్ లో 5% అయితే 126 ఉంది, ఓసీకి 124, 190, ఈడబ్ల్యూఎస్ కి 120 ఉంది,
బీసీఏకి 115, బీసీబీకి 120, బీసీసీకి 85, ఎస్సీకి 115, 114, ఎస్టీకి 124. ఓకే, ఇలా ఉంది. సో కొత్తగూడెం భద్రాద్రి డిస్టిక్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కష్టపడాల్సిందే, చాలా బాగా కష్టపడాలి, అప్పుడే మీకు జాబ్ వస్తుంది ఈసారి. అలాగే మహబూబ్ నగర్ డిస్టిక్ వచ్చేసి ఓపెన్లో 5%, 127. ఓసీకి వచ్చేసి, ఓసీ అంటే ఓపెన్ కేటగిరీ, ఇది అందరూ వస్తారు. ఓసీ వాళ్ళు అంటే వేరే క్యాస్ట్ వాళ్ళు అనుకోవద్దు, ఓపెన్ కేటగిరీ అందరూ ఉంటారు. అలాగే 108, ఈడబ్ల్యూఎస్ 106, 95, బీసీఏకి 113, 106, బీసీబీకి 111, 104, బీసీసీకి 81, బీసీడీకి 116, 106, బీసీఈకి 118, 97, ఎస్సీకి 104, 95, ఎస్టీకి 115, 104. మీరు కూడా మహబూబ్ నగర్ డిస్టిక్ లో బాగా కష్టపడాల్సిందే, కష్టపడితేనే మీకు జాబ్ వస్తుంది. మినిమం 100+ రావాలి. అలా చూసుకుంటేనే మన టార్గెట్ 120 పెట్టుకుంటే మనకి జాబ్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటాయి ఈ మహబూబ్ నగర్ డిస్టిక్ వాళ్ళు. చూడండి, మహబూబాద్ వచ్చేసి చాలా ఎక్కువనే ఉంటుంది. ఇక్కడ కూడా 125, ఓపెన్ 5%, ఓసీకి 120, 110, ఈడబ్ల్యూఎస్ 87, 93. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒక్కరికైతే ఈ మహబూబాద్ లో వచ్చేసి తక్కువ ఉంది, ఓన్లీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. బీసీఏకి 107, 99, బీసీబీకి 117, 107, బీసీసీకి 92, బీసీడీకి 117, 108. ఇక్కడ బీసీఈకి వచ్చి 113, 95, ఎస్సీకి వచ్చేసి 107, 97, ఎస్టీకి వచ్చేసి 118, 110. సో ఇక్కడ ఎస్టీకి ఎక్కువ ఉంటుందండి. సో ఎవరైనా చూసుకున్నా కానీ మనకి 120+ ఓపెన్లో కొట్టాలంటే 120+ ఉంటుంది. రిజర్వేషన్ అయితే 115+ వస్తేనే మనకి రిజర్వేషన్లో వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటాయి. అలాగే మెదక్ డిస్టిక్ చూసుకుంటే 125, 5% ఓపెన్లో, ఓసీకి 116, 103, ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 86. ఇక్కడ కూడా ఈడబ్ల్యూఎస్ కొంచెం తక్కువే ఉంది ఈసారి. బీసీఏకి 96, 92, 100 కంటే తక్కువే ఉంది. బీసీబీకి 113, 97, బీసీడీకి 115, 102, బీసీఈకి 94, 98, ఎస్సీకి 96, 85, ఎస్టీకి వచ్చేసి 109, 102. చూడండి, ఇక్కడ ఎస్సీకి బీసీఈకి మీకు వచ్చేసి బీసీఏకి వచ్చేసి 100 కంటే బిలో ఉంది. మిగతా వాళ్ళందరికీ 100+ ఉంది. మన టార్గెట్ 110 నుంచి 120 పెట్టుకుంటేనే జాబ్ వస్తుంది. అలాగే ఇక్కడ చూడండి, ములుగు డిస్టిక్ వచ్చేసరికి ఓపెన్లో 126, ఓసీకి 123, బీసీఏకి 112, ఎస్సీకి 110. ఓకే, ఈ విధంగా ఉన్నాయి. సో ఉమెన్స్కి వచ్చేసి 113, 107 ఎస్సీకి. సో దీంట్లో వచ్చేసి కటా మార్క్స్ ఈ విధంగా ఉన్నాయి. ఈ క్యాండిడేట్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి దీంట్లో పోస్టులు వీళ్ళకే ఉన్నాయి కాబట్టి ఈ కటా మార్క్స్ అనేది పెట్టడం జరిగింది. అలాగే నగర్ కర్నూలు వచ్చేసి 125, ఓసీకి వచ్చేసి 122, 110, ఈడబ్ల్యూఎస్ 111, 100, బీసీఏ 116, 107, బీసీబీ 118, 107, ఎస్సీ బీసీసీ 93, బీసీడీ 121, 110, బీసీఈ 113, 102, ఎస్సీ 112, 103, ఎస్టీ 120, 106. సో నగర కర్నూలు డిస్టిక్ వాళ్ళు కూడా కంపల్సరీగా బాగా కష్టపడితేనే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ నల్గొండ చూస్తే మీకు 125, 5% ఓపెన్లు, ఓసీకి వచ్చేసి 120, ఈడబ్ల్యూఎస్ 110, 90. ఓకే, బీసీఏ 112, 99, బీసీబీ 116, 107, బీసీసీకి 70, 101, బీసీడీకి 118, 105, బీసీఈకి 113, 95, ఎస్సీకి 111, 104, ఎస్టీకి వచ్చి. నెక్స్ట్ చూడండి, ఇది వచ్చేసి నారాయణపేట డిస్టిక్ వాళ్ళు చూస్తే మీకు 124 ఓపెన్ లో ఉంది, ఓసీకి 119 ఉంది, ఈడబ్ల్యూఎస్కి 311, 105, అలాగే బీసీఏకి 110, 97, బీసీబీకి 113, 106, బీసీడీకి 117, 105, బీసీఈకి 111, 94, ఎస్సీకి 104, 93, ఎస్టీకి 112, 107. సో ఈ డిస్టిక్ నారాయణపేట డిస్టిక్ లో కూడా చాలా కష్టపడాల్సింది. ఎవరైనా చూడండి, ఏదో ఒక క్యాస్ట్ ఒక డిస్టిక్ హైదరాబాద్ డిస్టిక్ తప్ప మిగతా డిస్టిక్లు మాత్రం మినిమం 110, 120 బిలో వస్తేనే జాబ్. ఓకే, 120 టార్గెట్ పెట్టుకుంటేనే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ అనేది పోలీస్ దాంట్లో ఉంటుంది. సో ఇప్పటి నుంచే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మాత్రం మీరు ఆ టైంకి ఆ కాంపిటీషన్లో ఉంటారు. అంతేగాని మీరు హడావుడిగా వచ్చి క్లాసెస్ వింటే మాత్రం చాలా కష్టం అవుతుంది. ఓకే, రాఘవేంద్ర కోచింగ్ సెంటర్లో న్యూ బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నారు ఎవ్రీ మండే. ఎవరైనా అడ్మిషన్ తీసుకుందాం అనుకుంటే ముందుగానే తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. రాఘవేంద్ర కోచింగ్ సెంటర్లో మీకు 100 ఎగ్జామ్స్ ఉంటాయి, సబ్జెక్ట్ వైజ్గా ఎగ్జామ్స్ ఉంటాయి, గ్రాండ్ టెస్ట్లు, వీక్లీ గ్రాండ్ టెస్ట్ కాదు, వీక్లీ 3 times గ్రాండ్ టెస్ట్, మినిమం 3 times గ్రాండ్ టెస్ట్లు పెడతారు, 200 మార్క్స్. ఇలా మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఈజీగా ఎగ్జామ్లో స్కోరింగ్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది.
ఇది మర్చిపోకండి. క్లాసెస్ జరుగుతాయి, అలాగే ఎగ్జామ్ జరుగుతాయి. ఇవన్నీ మీరు కరెక్ట్గా రాస్తే ఈజీగా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. చూడండి ఇక్కడ నిర్మల్ డిస్టిక్ వచ్చేసరికి 5% ఓపెన్లో 123 ఉన్నది. అలాగే 117, 110, ఈడబ్ల్యూఎస్ 105, 89, బీసీఏకి 111, 101, బీసీబీకి 115, 107, బీసీడీకి 116, 106, బీసీఈకి 106, 98, ఎస్సీకి 107, 92, ఎస్టీకి 1110, 108. ఇలా ఉంది మన నిర్మల్ డిస్టిక్ వచ్చేసరికి ఈ విధంగా అనేది ఉన్నది. మీకు అదే నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ చూసుకుంటే ఈ విధంగా ఉంది. ఓపెన్లో 123, ఓసీకి వచ్చేసి 114, 107, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 80, 83, కొంచెం తక్కువ ఉంది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు. బీసీఏ 106, 97, బీసీబీ 109, 102, బీసీసీ 76, 80, బీసీడీ 112, 104, బీసీఈ 111, 91, ఎస్సీ 103, 97, ఎస్టీ 110, 101. సో ఇక్కడ నిజామాబాద్ అంటే ఎస్టీకి కొంచెం ఎక్కువ ఉంది, ఓన్లీ ఈడబ్ల్యూఎస్కి బీసీసీకి మాత్రమే తక్కువ ఉంది. మిగతా వాళ్ళు మాత్రం చాలా బాగా కష్టపడితేనే మాత్రమే మీకు నిజామాబాద్లో పోలీస్ జాబ్ అనేది వస్తుంది. అలాగే రాచకొండ పోలీస్ కమిషనరేట్, ఇది హైదరాబాద్ కిందనే రాచకొండ అని పోలీస్ కమిషనరేట్ ఉంటుంది. ఓపెన్లో అయితే 125, ఓసీకి 117, 108, ఈడబ్ల్యూఎస్కి అయితే కొంచెం తక్కువ ఉంది 89, 84, బీసీఏకి 104, 101, బీసీబీకి 114, 106, బీసీసీకి 78, బీసీడీకి 113, 105, బీసీఈకి 101, 90, అలాగే ఎస్సీకి వచ్చేసి 107, 102, ఎస్టీకి వచ్చేసి 111, 103. జస్ట్ దీంట్లో వచ్చేసి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి బీసీసీ వాళ్ళకి తక్కువ ఉంది ఈ రాచకొండ కమిషనరేట్లు. మిగతా వాళ్ళు మాత్రం చాలా కష్టపడాల్సిందే. ఆ కష్టపడేది ఇప్పటి నుంచే కష్టపడితే మాత్రమే ఆ కాంపిటీషన్లో ఆ జాబ్లో ఉంటారు. లేదు అంటే మళ్ళీ నెక్స్ట్ టైం రాసుకోవాలా. నెక్స్ట్ టైం రాసుకునే టైంకి మీకు ఏజ్ ఉంటుందో ఉండదో అది మీకే తెలియాలి. అలాగే రామగుండం పోలీస్ కమిషనరేట్ వచ్చేసి ఈ విధంగా ఉంది. 126, 5% ఓపెన్లో, ఓసీకి 122, ఈడబ్ల్యూఎస్కి 94, 85, అలాగే బీసీఏకి 112, 105, బీసీబీకి 120, 110, బీసీసీకి 96, 97, బీసీడీకి 120, 111, బీసీఈకి 106, 85, ఎస్సీకి 110, 108, ఎస్టీకి 107, 107. ఈ విధంగా ఉంది. రామగుండం వాళ్ళు కూడా చాలా బాగా కష్టపడితేనే మాత్రమే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సంగారెడ్డి డిస్ట్రిక్ట్ చూడండి. సంగారెడ్డి వచ్చేసరికి 123, 5% ఓపెన్లో, ఓసీకి 105, ఈడబ్ల్యూఎస్ 84, అలాగే బీసీఏకి 91, బీసీబీకి 99, బీసీసీకి 80, ఉమెన్స్కి అయితే కొంచెం తక్కువ ఉంది వాళ్ళకంటే. బీసీడీకి 103, 90, బీసీఈకి 93, 70, ఎస్సీకి 95, 87, ఎస్టీకి 101, 192. ఇన్ని డిస్టిక్లో చూసుకుంటే ఓన్లీ కొంచెం తక్కువ ఉంది ఈ సంగారెడ్డి డిస్టిక్ వాళ్ళకి. సంగారెడ్డి డిస్టిక్ వాళ్ళు చూసుకోండి, ఈసారి కొంచెం కష్టపడితే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కాంపిటీషన్ అనేది సంగారెడ్డి డిస్టిక్ లో కొంచెం తక్కువ ఉంది అనిపిస్తుంది. సో ఈ సంగారెడ్డి డిస్టిక్ వాళ్ళు అయితే ఈ విధంగా చూసుకోండి. మినిమం 100+, 110+ చేస్తే మీకు జాబ్ కళ్ళు మూసుకొని వస్తుంది. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ చూసుకుంటే మనకి 127, 5% ఓపెన్ లో, ఓసీకి 120, 112, ఈడబ్ల్యూఎస్ 114, 97, బీసీఏకి 111, 103, బీసీబీకి 117, 110, బీసీడీకి 118, 110, బీసీఈకి 99, 104, ఎస్సీకి వచ్చేసి 110, 101, ఎస్టీకి వచ్చి 110, 97. సో ఇక్కడ వచ్చేసి మీకు సిద్దిపేటలో కూడా కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. చాలా బాగా కష్టపడితేనే మాత్రమే మీకు యూనిఫామ్ జాబ్ అనేది ఈ డిస్టిక్ లో రావటం జరుగుతుంది. చూడండి ఇక్కడ సిరిసిల్ల రాజన్న, దీంట్లో కూడా 127, ఓసీకి 122, ఈడబ్ల్యూఎస్కి 109, బీసీఏకి 113, 103, దీనికి బీసీబీ వచ్చేసి 120, 103, బీసీడీకి 120, 103, బీసీఈకి 102, ఎస్సీకి వచ్చేసి 109, 98, ఎస్టీకి వచ్చేసి 311, 104. ఇలా మీకు సిరిసిల్ల రాజన్న డిస్టిక్ వచ్చేసి ఈ విధంగా ఉంది. సో చూడండి, ఏదో ఒక డిస్టిక్, ఒక హైదరాబాదు, ఈ సంగారెడ్డి డిస్టిక్ తప్ప మిగతా డిస్టిక్లు అందరికీ చాలా కాంపిటీషన్ హెవీగా ఉంది. సూర్యాపేట డిస్టిక్ కూడా అంతే ఉండొచ్చు. 127 ఓపెన్ లో ఉంది, 120 ఓసీలో ఉంది, 121, 113, ఈడబ్ల్యూఎస్ 311, 90, 111, 106, బీసీబీకి వచ్చేసి 118, 108, బీసీసీకి 77, బీసీడీకి 117, 110, బీసీఈకి 112, 112,
99, ఎస్సీకి 109, 104, ఎస్టీకి 116, 103. సో ఈ సూర్యాపేట డిస్టిక్ కూడా చాలా ఎక్కువనే ఉన్నది. వికారాబాద్ డిస్టిక్ చూడండి, వికారాబాద్ డిస్టిక్ వచ్చేసి 123, 5% రిజర్వేషన్ లో 119, 109, ఈడబ్ల్యూఎస్ 114, 100, బీసీఏకి 106, 103, బీసీబీకి 118, 108, బీసీడీకి 119, 119, 108, బీసీఈకి, ఎస్సీకి 107, 101, ఎస్టీకి 116, 108. సో వికారాబాద్ డిస్టిక్ కూడా చాలా కాంపిటీషన్ ఎక్కువ ఉంది. అలాగే వనపర్తికి వచ్చేసరికి 129, ఓసీకి 124, ఈడబ్ల్యూఎస్కి 109, ఉమెన్స్కి తక్కువే ఉంటుంది. ఎక్కడైనా చూసుకోండి, ఉమెన్స్కి జనరల్ కంటే ఉమెన్స్కి కొంచెం తక్కువే ఉంటుంది. చూసుకుంటే ఒక 3-4 మార్క్స్ అట్లా 5 మార్క్స్ 10 మార్క్స్ తక్కువే ఉంటుంది. బీసీఏకి 115, 105, బీసీబీకి 118, 106, బీసీసీకి 96, బీసీడీకి 121, బీసీఈకి 117, 97 ఉమెన్స్కి, ఎస్సీకి 106, 104 వచ్చేసి ఉమెన్స్కి, ఎస్టీకి 118, 98. దీంట్లో వచ్చేసి వీళ్ళు వనపర్తి డిస్టిక్ వాళ్ళు కూడా కష్టపడాల్సిందే. సో ఇది చూడండి, లాస్ట్ గా వరంగల్ పోలీస్ కమిషనరేట్ వచ్చేసి 125, 5% ఓపెన్ లో, 118 ఓసీలో, 108 ఉమెన్స్ కింద, ఈడబ్ల్యూఎస్ 81, 83, బీసీకి 107, 199, బీసీబీకి 115, 105, బీసీసీకి 82, బీసీడీకి 116, 103, బీసీఈకి 100, బీసీ ఎస్సీకి వచ్చేసి 105, 99, ఎస్టీకి వచ్చేసి 114, 101. ఈ విధంగా ఈ డిస్టిక్లన్నీ మీరు చూసుకున్న తర్వాత చూడండి, ఒక కంపారిజన్ రండి, ఏ డిస్టిక్లో ఎలా ఉందో దీంట్లో చెప్పడం జరిగింది. దీన్ని బట్టి మీరు ఎలా చదివితే జాబ్ వస్తుందో మీకు అర్థం కావాలి. సో అర్థం కావాలి అంటే ఎప్పటి నుంచి చదవాలా, నోటిఫికేషన్ వచ్చినప్పుడు చదివితే మాత్రం ఎలా ఉంటుంది, ఇప్పటి నుంచి చదివితే మాత్రం ఎలా ఉంటుందో మీరు ఒక అండర్స్టాండింగ్ రండి. సో రాఘవేంద్ర కోచింగ్ సెంటర్లో లాస్ట్ టైం పోలీస్ జాబ్ వచ్చిన వాళ్ళు జస్ట్ మనకి ఎవరైతే చెప్పాం కదా, ఎవరైతే కాల్ చేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళ ఫోటోలు మాత్రమే పెడతాము, మిగతా వాళ్ళ ఫోటోలు మన దగ్గర లేవు. ఒకవేళ వచ్చిన వాళ్ళు చెప్తూ ఉంటారు, సార్ మన స్టూడెంట్ వాళ్ళు వచ్చిన జాబ్ అంటే మనకు వాళ్ళు కాల్ చేయలేదు, మనం పెట్టలేదు, మనం అడగము. ఎవరైతే కాల్ చేస్తారో వాళ్ళ ఫొటోస్ అండి ఇవి. ఇంకా చాలా మంది జాబులు వచ్చి ఉంటాయి, కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు. మనం వేరే వాళ్ళ లెక్క అడావుడు చేయడం ఉండదు రిజల్ట్ గురించి. ఇప్పుడు వీళ్ళ తరపు నుంచి ఒక 10 మంది వస్తారు మనకి, వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళు చెప్తారు, అలానే మనకి ఉంటుంది. కానీ మనకి వేరేలాగా మనకి అడ్వర్టైజ్మెంట్ చేసుకోవటం ఉండదు. ఓకే, ఎవరైనా రాఘవేంద్ర కోచింగ్ సెంటర్లో అడ్మిషన్ తీసుకుందాం అనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేసి మీకు అడ్మిషన్ అనేది తీసుకోండి. ఒకటే చెప్తున్నాను, పోలీస్ జాబ్కి మీరు జాయిన్ అయితే మాత్రం, ఎస్ఐకి జాయిన్ అయినా, పోలీస్ కానిస్టేబుల్ జాయిన్ అయినా సిలబస్ మాత్రం సేమే ఉంటుంది. ఒక ఎస్ఐకి మాత్రం మీకు ఏజ్ వచ్చేసి ఇందాక 18 to 22 పెట్టాను కదా, అలాగే 22 నుంచి 25 మధ్యలోనే మీకు ఎస్ఐ ఉంటుంది ఏజ్. హైట్ మాత్రం సేమ్ ఉంటుంది, క్వాలిఫికేషన్ డిగ్రీ ఉండాలి, ఈ విధంగా ఉంటుంది. సో రన్నింగ్ మాత్రం సేమ్ ఉంటుంది ఎస్ఐకి. ఎగ్జామ్ మాత్రం ప్రిలిమినరీ ఎగ్జామ్ మాత్రం ఇదే ఉంటుంది ఇలానే. సో అలాగే 200 మార్క్స్ ఉంటుంది ఫస్ట్. సెకండ్ ఎగ్జామ్ వచ్చేసి మీకు తెలుగు, ఇంగ్లీషు మీకు క్వాలిఫై నేచర్ ఉంటుంది కంపల్సరీగా. అది అయిపోయిన తర్వాత మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి మీకు 200 మార్క్స్. జిఎస్ వచ్చేసి జీకే జిఎస్ వచ్చేసి 200 మార్క్స్ ఉంటుంది. అథమెటిక్ రీజనింగ్ వచ్చేసి 200 మార్క్స్ ఉంటుంది. 400 మార్క్స్కి అలా ఉంటుంది ఎస్ఐ. అలాగే మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగు వచ్చేసి 100 మార్క్స్ ఉంటుంది, ఆ విధంగా ఉంటుంది. సో డిగ్రీ ఉన్నవాళ్ళు కానిస్టేబుల్కి ఎస్ఐకి అప్లై చేస్తారు, ఓన్లీ ఇంటర్ ఉన్న వాళ్ళు మీకు ఓన్లీ కానిస్టేబుల్కి ఎలిజిబుల్ అవుతారు. ఇప్పుడు ఇది తీసుకోవడం వల్ల నెక్స్ట్ నవంబర్లో పడే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కూడా పడుతుంది సెంట్రల్ గవర్నమెంట్లో. సో ఆ నోటిఫికేషన్ కూడా ఇదే సిలబస్. ఈ విధంగా మీరు గట్టిగా నేర్చుకున్నట్టయితే ఆ సిలబస్ ఈజీగా వస్తుంది మీకు. ఎందుకంటే మనకి పోలీస్ వచ్చిన ఎగ్జామ్ ప్యాటర్న్ లాగా ఎస్ఎస్సి జీడీలో రాదు, కొంచెం తక్కువ లెవెల్లో వస్తుంది. సో ఇది చదువుకుంటే మీకు జీపీఓ రాసుకోవచ్చు, ప్లస్ ఎస్ఐ జీడీ రాసుకోవచ్చు. అంటే యూనిఫామ్ జాబ్ మీద ఎవరైతే మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందో నేను చెప్తున్నాను, ఎస్ఐ జీడీ పడుతుంది నవంబర్లో, అది ఒక 50,000 వేకెన్సీస్ పడుతున్నాయి. సో ఆర్పిఎఫ్ పడతాయి. సో వాటన్నిటికి కూడా ఇదే సిలబస్ ఉంటుంది. తెలంగాణ హిస్టరీ మూవ్మెంట్ ఒకటే అడగాడు, తెలంగాణ జియోగ్రఫీ మాత్రమే అడగడు, మిగతా మాత్రం సేమ్ సిలబస్ ఉంటుంది. సో ఎవరు ఆలోచించుకోండి, నోటిఫికేషన్ మాత్రం వచ్చిన తర్వాత జాయిన్ అయితే మాత్రం మీకు సిలబస్ అవ్వదు, అయినా కానీ అడావుడిగా అవుతుంది. నోటిఫికేషన్ వచ్చే వరకు ఆపకండి, కొంచెం లేట్ అయినా నోటిఫికేషన్ వచ్చేది కంపల్సరీగా 100%. సో జాయిన్ అవుదాము, కోచింగ్ తీసుకుంటే నాకు ఏ సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు అనుకున్న వాళ్ళు మాత్రం అయితే మన కోచింగ్ సెంటర్కి వచ్చి జాయిన్ అవ్వండి. క్లాసెస్ పర్ఫెక్ట్గా ఉంటాయి, ఎగ్జామ్స్ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి. సో స్టడీ హాల్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి 100 మంది ఉండరు స్టూడెంట్స్. మినిమం బ్యాచ్కి 110 మెంబర్స్ పెట్టేసిన తర్వాత వేరే బ్యాచ్ స్టార్ట్ చేస్తారు, వేరే క్లాస్ రూమ్.
సో అలా ఉంటుంది. ఒక రూమ్ లో వచ్చేసి 300, 400, 500 అసలు ఎవరు చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు వినకుండా అట్లా ఉండదు ఈ రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ లో. సో ఇది ఒకటి చూసుకోండి. ఇంట్రెస్ట్ గా ఉండి కంపల్సరీ జాబ్ కొడదాం అనుకున్న వాళ్ళు, సిన్సియర్ గా జాబ్ కొడదాం అనుకున్న వాళ్ళు నెంబర్కి కాల్ చేయండి. ఈజీగా జాబ్ కొట్టొచ్చు. ఎలా మీరు చదివితే జాబ్ వస్తుందో కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో నువ్వు కొంతమంది బిఏ వాళ్ళు ఉంటారు, కొంతమంది సైన్స్ బ్యాక్గ్రౌండ్, కొంతమంది మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్. మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి థియరీ సబ్జెక్ట్ రావు. ఓకే, ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్న థియరీ అంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్ ప్లస్ బిఏ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ బీకామ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి మ్యాథ్స్ రాదు. సో మీరు ఏం చేస్తే మీకు ఆ జాబ్ వస్తుంది. 120 మార్క్స్ మినిమం క్వాలిఫై ఎలా అవుతాలి అనేది మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఇంకా వేస్ట్ చేయకండి టైము, మీరు ఈజీగా జాబ్స్ వస్తాయి. మీకు టైం అనేది చాలా ఉంది. సో నోటిఫికేషన్ ఈ మంత్ అయినా రావచ్చు, నెక్స్ట్ మంత్ అయినా రావచ్చు. నోటిఫికేషన్ అయితే పక్కాగా ఉంటుంది, 2 నెలలు లేట్ అయినా కానీ ఆ టైం వరకు మనం 100% మనం ప్రిపేర్ అయి ఉండాలి. ప్రిపేర్ అయి ఉంటే రేపు ఎగ్జామ్లో పోయినప్పుడు మనం ఈజీగా భయం లేకుండా రాసుకోవచ్చు. ఓకేనండి. మిగతా ఏదైనా వీడియోలు ఉంటే మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ప్రతి వీడియో అనేది మీకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.